రండి, వేడుకలకు వెల్కమ్ చెప్దాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మనందరి ఫేవరెట్ షాపింగ్ మాల్. పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్మో, ఈ లవ్ అనేది బలు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరే దేవుడా కదే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. ముందుగా మన వాళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనం చేసే ప్రతి పనిలో తోడుండేవాడు ఫ్రెండ్, ప్రతి ఎదవ పనిలో తోడుండేవాడు బెస్ట్ ఫ్రెండ్. మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేవాడు ఫ్రెండ్, అసలు ఆ ప్రాబ్లమ్స్ కి కారణమయ్యేవాడే మన బెస్ట్ ఫ్రెండ్. సో ఏదేమైనా సరే మామ, బావ, మచ్చ, బాబాయ్ ఇలా ఏం పిలిచినా పలికేది ఫ్రెండ్ ఒక్కడే. అలాంటి ఫ్రెండ్స్ అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకునే ఓ అద్భుతమైన రోజు ఈ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ అనేది ప్రతి రిలేషన్ లో ఉంటుంది. అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటుంది, ఓ తల్లి కొడుకు మధ్యలో ఉంటుంది, అన్న చెల్లి మధ్యలో ఉంటుంది. అంతేందుకు అసలు ఏ రిలేషన్షిప్ మొదలు పెట్టాలన్నా అది ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి ప్యాంట్లు షర్ట్లు మొత్తం అబ్బాయిల బ్యాచే. ఎప్పటికైనా అనుకుంటూ ఉండేవాళ్ళం మన గ్యాంగ్ లో కూడా ఒక అమ్మాయి ఉండాలరా. అబ్బే మన ఫేస్ కి మన బ్యాచే ఎప్పుడు. అందుకే ఈసారి స్ట్రాంగ్ గా అనుకున్నాను, ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఒక ఫ్రెండ్, అది కూడా అమ్మాయి అయి ఉండాలని బాగా ఫిక్స్ అయ్యాను. మిమ్మల్ని అడిగితే ఎలాగో మీరు ఓకే అంటారు, ఆయన్ని కూడా అడుగుదాం అనుకుంటున్నాను. మాస్టరు సార్ కొంచెం ఫ్రీ ఉన్నారు, ఒక 2 minutes మాట్లాడాలి. ఓకే సార్ యాక్టివ్ ఉన్నారు. ఓకే సార్ నమస్తే. పెద్దగా నా లిస్ట్ ఏమి ఉండదు సార్, మీకు నా గురించి బాగా తెలుసు. ఏదో మన ఫేస్ కట్ మ్యాచ్ అయ్యేటట్టు ఏ శ్రీలీల, సాయి పల్లవి ఎవరైనా ఓకే. ఆ మాటకు వస్తే నాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా లేవు, మనం పాన్ ఇండియా యాక్సెప్ట్ చేస్తాం, సబ్ టైటిల్స్ కూడా మేనేజ్ చేస్తాం. జాన్వీ కపూర్ అయినా ఓకే. సో నా అర్జీ నేను పెట్టుకున్నాను, ఇంకా అంతా మీ చేతిలో ఉంది, మిగతాదంతా మీరు చూసుకోవాలి. ఏదోటి ఈ ఫ్రెండ్షిప్ డే శుభదినాన్న మనకు కూడా ఒక అందమైన అమ్మాయి ఫ్రెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అక్కడే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను, ముక్కరే చేయిస్తా జర్రంత చూడవే నన్ను, లక్షణంగా లచ్చి మోహలే కలమల్లా కాలెట్టవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. దేవుడా, ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ కూడా ఇంత ఫాస్ట్ గా రాదు. ఈజ్ వెరీ ఫాస్ట్. కావ్య, వావ్, ఏంటి ఇలా? వెరీ హ్యాపీ టు సీ యూ. యూ టూ. బట్ ఈ రోజు ఇక్కడ ఫ్రెండ్షిప్ డే కదా, ఐ నో. నా ఫ్రెండ్ తో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. ఓపెనింగ్ లోనే డైరెక్ట్ గా మన గురించి. ఓకే పర్లేదు, చెప్పేసాయి. ఎవరు ఆ ఫ్రెండ్? ఎవరో చెప్పు. చిన్నప్పుడు నేను ఏడుస్తున్నప్పుడు నన్ను ఆడిచిన నా సింహాద్రి, అడవిలో నాతో పాటు ఉన్న మా అడవి రాముడు, మా పిన్ని నన్ను ఎక్కించుకోవడానికి స్కూల్ కి వచ్చేంత వరకు నాతో వెయిట్ చేసిన మా చెర్రీ. నేను ఏదో సింపుల్ గా అడిగాను, మీరు చేసిన సినిమాలన్నీ చెప్పారు. సరే, అసలు ఫ్రెండ్షిప్ డే అంటే నీకేం తెలుసు ప్రదీప్? ఫ్రెండ్షిప్ డే నాకు చాలా బాగా తెలుసు, కావాల్సి మీరు ఏమైనా అడగని చెప్తాను. ఒక అమ్మాయి ఒకవేళ ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, భయంగా ఉంది అందనుకో, నువ్వేమంటావు? వెరీ సింపుల్, తలుపులు గట్టిగా వేసుకోమ్మా, ఆంజనేయ మంత్రం చదువుకో అంటాను. నాకు 2 లైన్లు వచ్చు. ఒక అమ్మాయి నీతో ఐస్ క్రీమ్ షేర్ చేసుకోవాలనుకుందనుకో, అప్పుడు ఏమంటావు? అమ్మా నాకు జలుబు కదా, నేను తిన్నాను చెప్తా. ప్రదీప్, ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి. బేసిక్ ఏమేం క్వాలిటీస్ ఉండాలి చెప్పండి. మేము షాపింగ్కి వెళ్తే మా బ్యాగ్స్ పట్టుకోవాలి, మాకు బోర్ కొడుతుంది అనుకో సిటీ అంతా బైక్ మీద తిప్పాలి. మీరు బేసిక్ గా స్నేహితుడు ఎతకట్లేదు, మీరు సేవకుడిని ఎత్తుకుతున్నారు, నాకు అర్థమైంది.
బట్ బేసికల్లీ అమ్మాయిలకు ఉండేవి అమ్మాయిలకు ఉంటాయి, అబ్బాయిలకు ఉండే అబ్బాయిలకు ఉంటాయి. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళవి. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్ అంటే ఒక బలగం. బబుల్ గమ్ ఏం కాదు, బబుల్ గమ్ ఏం కాదు. అసలు మన మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మనం ఫ్రెండ్స్ అయిపోవాలి. అసలు ఫ్రెండ్షిప్ కున్న ఎమోషన్, ఫ్రెండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ నీకు అర్థం కావడం కోసం ఈ రోజు మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. పిలిచేయండి తొందరగా. దోస్తి ప్రతి ఫ్రెండ్ అవసరమే. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. హాయ్ హాయ్. ఓ నువ్వు కీస్ తెచ్చుకోలేదు ఈరోజు. వేసేసాడు. మీకు వీళ్ళు తెలుసా అండి? వీళ్ళెందుకు తెలియదు మేడం, బేవర్స్ మన బ్యాచే. అయినా వెలుగుని తెలుసుగా మీకు కూడా. పరిచయం చేయండి. ఆటో రామ్ ప్రసాద్ పేలన పంచు ఎన్ని సార్లైనా వేస్తాడు, అయితేనే ఫేమస్. మండుతున్నట్టుంది. పంచ్ ప్రసాద్ పేరులోనే పంచ్ ఉంటది, స్కిట్ లో ఉండదు, అయితేనే ఫేమస్. ఇక లాస్ట్ లో ఉన్నారు చూసారా మేడం, డీలో డాన్సర్స్ అన్నమాట. డాన్స్ తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటారు, అయితేనే ఫేమస్. మీ వాళ్ళని పరిచయం చేయరా? ఇది నైని, ఇది వర్ష, ఇది ఐషు, ఇది చొక్కా, ఇది ప్యాంటు, అలా చెప్తారేంటి? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. ప్రదీప్ గారు హాయ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. డబ్బులు ఎవరు? మరేమిస్తారు? హగ్గులు ఇస్తుందా ఫ్రెండ్షిప్ డే? చిపోరా. ప్రదీప్ గారు Yeah. ఫ్రెండ్షిప్ డే అన్నారు కదా, నా కోసం ఏం గిఫ్ట్ తీసుకురాలేదా? నేను తెచ్చాను రాగో. ఏంటిది? నా ఫోన్ నెంబర్ జాగ్రత్తగా ఉంచుకో. రాంప్రసాద్, ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? రాత్రి 1 గంటకు కాల్ చేసిన వచ్చేవాడే ఫ్రెండ్, రాత్రి 1 కూడా తోడిచ్చేవాడే బెస్ట్ ఫ్రెండ్. నీ మొహం, నీకు అసలు చెప్పడమే రాదు. అప్పుడప్పుడు వచ్చేవాడిని ఫ్రెండ్ అంటారు, ఎప్పుడు మనతోనే ఉండేవాడిని బెస్ట్ ఫ్రెండ్ అంటారు. మరి గతిలోకి వచ్చేవాడిని హస్బెండ్ అంటారు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ప్రదీప్ నువ్వు సింగిల్, నేను సింగిల్, రెడీ టు మింగిల్. నువ్వు ముందు లేడీ వాయిస్ ప్రాక్టీస్ చేసుకుని రా ఫస్ట్. చాలా చాలా హ్యాపీ ఈ ఫ్రెండ్షిప్ డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతమంది ఫ్రెండ్స్ తరలి వచ్చారు. ఈ రోజు బాగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుని బాగా మంచి ఫ్రెండ్స్ అవుదాం మనం. తప్పకుండా. ఓకే, మరి ఇంకేం ఆలస్యం, తెలుసుగా శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తి, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. బట్ ఏ మాటగా మాట, ఎన్ని జోకులు వేసినా ఎన్ని మాటలన్నా పడేది తిరిగి అనేది ఫ్రెండ్సే కాబట్టి మై డార్లింగ్ ఫ్రెండ్స్ కి మరోసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సాధారణంగా ఇంత చిల్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం బాయ్స్ కలిసి ఆడుకునేవి కాకుండా మన గ్యాంగ్ లోకి ఇలా అందమైన అమ్మాయిలు కూడా వచ్చారు కాబట్టి, వాళ్ళతో కలిసి ఇంత అందమైన అమ్మాయిలు వచ్చారు కాబట్టి మేడం మీ సైడ్ నుంచి ఒక ముగ్గురు గేమ్ ఆడడానికి కావాలి. ఓకే, ఇటు సైడ్ ముగ్గురు ఓ సరదా గేమ్ ఆడదాం. చూసారా, ఇలాంటి వాటిలో బాగా క్విక్ ఉంటారు మా వాళ్ళు. అమ్మాయిలతో ఆడానని చెప్పి త్వరగా వచ్చాం మేము. అగో జీవితాలతో ఆడుకునే అవకాశం ఒక్క అమ్మాయిలకి మాత్రమే ఉంది, అర్థమైందా? అవును, మరి రాసిచ్చారు. రాసిచ్చారు, ఇదిగో ఇంట్లో పెట్టొచ్చారు. అలాంటి గేమ్స్ స్పోర్ట్స్ ఉంటాయని మనం ఇలా సింగిల్ గా ఉన్నాం. ఇప్పుడు ఎవడ ఆడతాడు మనతో? ఏ నేను సింగిల్. అరే నువ్వు ఒక్కదాని ప్యాక్ ఆడుకు అంతమంది కూర్చొని. వర్షాకాలం, ఓకే, బయట తిరగమాక. బయట చల్లగా ఉంది. చల్లగా కాదు, వర్షం పెడితే మొత్తం మేకప్ పోతే గుర్తుపెట్టరు ఎవరు మనల్ని. తన గుర్తుపట్టపోయారా, మేకప్ ఊరు కొట్టుకుపోద్ది. నేను ఇంత కొంచెం మేకప్ ఓన్లీ లిప్స్టిక్ ఒక్కటే వేసుకొచ్చా తెలుసా? యాక్చువల్గా తన లిప్స్ ఇంతే, ఎంత లిప్స్టిక్ వెళ్ళాలి ఎంత అయింది. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? నైని, ఓకే, ఆర్యానా, ఓకే, వర్ష గారు రండి. వావ్, ఇంత మంచి మ్యూజిక్ వస్తున్నప్పుడు నాకు మ్యూజికల్ థాట్ వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తాం, మీ చేతికి పేపర్ ఇస్తాం, ఓకే, రౌండ్ తిరుగుతారు. మ్యూజిక్ ఆఫ్ అయిపోగానే ఆ పేపర్ కింద పెట్టి దాని మీద నుంచోవాలి, అంతే. సూపర్. పేపర్ మీద ఉంటే యు ఆర్ ఇన్, పేపర్ మీద నుంచో లేకపోతే అవుట్. ప్రదీప్ నాకు మైగ్రేన్ ఉంది, నేను తిరిగితే నాకు కళ్ళు తిరుగుతాయి. అరే వర్ష, నిజం చెప్పు, వర్షాకాలం అని చెప్పే కదా గొడుగు తెచ్చుకున్నావు నువ్వు. అంత ప్రతి డ్రెస్ వేసుకున్నారు కాబట్టి ఇలా రౌండ్ తిరిగినప్పుడు
డిజైనర్ కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రదీప్ నన్ను ఒకటి అన్నాడు అబ్బా. నేను తెలియక చాలా తప్పులు చేస్తుంటాను. ఏమన్నానమ్మా? ప్రీతిగా ఉన్నావు. ఈ ఒక్క తప్పు క్షమించి. అయ్యో తప్పే ఉంది. ఇటు సైడ్ ముగ్గురున్నారు, ఇటు సైడ్ ముగ్గురున్నారు. ఎవరు నుంచుంటారో వాళ్ళ పాయింట్, ఎవరు నుంచోలేదో వాళ్ళు అవుట్. వర్ష నుంచి ఎలా కనిపించింది? నుంచుందంటేనే పేపర్ మీద నుంచుందని అర్థం. ఓకే, మీరు కొత్త డౌట్లు అడగండి, ఆవిడ ఫస్ట్ నుంచి చెప్తుంది మళ్ళీ. ఇదంతా ఓకే గానీ మా ఆయన్ని పంపించండి. ఏం మా మిస్ అవుతున్నావా? అలా తిరిగి ఎవరి మీద పడ్డాడు అనుకో, అది చెప్పు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏదో పెద్ద మిస్ అవుతున్నట్టు మా ఆయన పంపించేసేయండి అన్నాడు. అమ్మా ఆయన తిరిగి ఎవ్వడి మీద పడ్డమ్మా. ఆయన పాపం గేమ్ ఆడడానికి వచ్చాడు. సిన్సియర్ గా నుంచున్నా. ఎందుకన్నా మంచిది, పంపించేయండి. నేను తిరిగి ఇట్లా కళ్ళు తిరిగితే ఏ అబ్బాయి నన్ను ముట్టుకోకూడదు. ఓకే, ఏ ముట్టుగారు నలుగురు ఎత్తుకుని తీసుకెళ్ళి మ్యూజిక్ ఎండ్ అయ్యేంత వరకు రౌండ్ గా తిరుగుతూ ఉండాలి. 3, 2, 1 మ్యూజిక్. తిరగట్లేదు డాన్స్ చేస్తామంటే రౌండ్ తిరగమంటే. ప్రదీప్ ఒక నలుగురిని పిలవ వర్ష కోసం. ఆవిడ మారుడాలా. రాంప్రసాద్ ఒక్కడే కొంచెం తొండి ఆడుతున్నాడు, చీటింగ్ ఆడుతున్నాడు. సో ఇది మాకొస్తుంది, మేం చెప్పాలి. వర్ష అవుట్. ఫ్యాంటాస్టిక్, వెల్ ప్లేడ్ వర్ష, వెల్ ప్లేడ్, సూపర్. 3, 2, 1 మ్యూజిక్. Ready, 3, 2, 1 పొజిషన్. తొండి ఎవరి మీదకు 2 లంగాలు వేసుకున్నాడు పాప. ప్రదీప్ గారు అందరూ మ్యూజిక్ ఆగిన అరగంట తర్వాత పెడుతున్నారు కాళ్ళు పేపర్ మీద. మీకు అందగాడు అంటే ఎక్కువగా అబ్బాయిలు, అమ్మాయిలు ఎంత కష్టంగా ఉన్న టైం కి పెడుతున్నారు, వాళ్ళు ముగ్గురు మాత్రం వాళ్ళ ఓన్ టైం కి పెడుతున్నారు. వీళ్ళందరిలో అతిపెద్ద తొండి రాంప్రసాద్. ఆయన ఎలాగో దాని మీద నుంచోలేకపోయాడు. ఒక కాల్ పెట్టా, ఫస్ట్ ఒక కాలు పెట్టావా? కొట్టగానే ఒక కాల్ పెట్టాను. ఒకటే అయితే రాంప్రసాద్ అవుట్. అవుట్ అవ్వాలని ఆడే కదా నాకు తెలుసు. కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పటి వరకు తిరిగిన రౌండ్ గా కూడా రివర్స్ తిరగండి. ఇప్పుడు మ్యూజిక్. సార్ రండి. అభి పాపం ఈవిడ మీద బ్యాలెన్స్ అవుటే పడ్డాడు కదా. ఈవిడ పడినందుకు నువ్వు పడినందుకు ఆవిడ లేడా? మా ఆయన కాదుగా. ఓకే మీరు పడండి, నాకేం ప్రాబ్లం లేదు. మీకు ఎంత పెద్ద ప్లేస్ ఇస్తే రౌండ్ తిరిగి ఈవిడ దగ్గరికి వెళ్ళావు. స్టేజ్ ని వాడుకోమన్నారు, మనడు కూడా వినపడింది. మా ఆయన అవుట్ అయిపోయి పంపించండి ఫస్ట్ అక్కడి నుంచి. ఈవిడ బాధ ఈవిడది.
అన్న హ్యాండ్స్ కింద పెట్టినా కూడా అవుటే. ఎవరు పెట్టారు చెప్పు. హర్యానా లాస్ట్ లో పెట్టింది అయితే హర్యానా, పడిపోయింది అయితే మా ఆయన. మా ఆయన అవుట్, మా ఆయన అవుట్. తల్లి బిడ్డ న్యాయం. ఇటు సైడ్ నుంచి మీ ఆయన అవుట్, ఇటు సైడ్ నుంచి హర్యానా అవుట్. ప్రదీప్ మీ అబ్బాయికి చెప్పు పాప జోలికి రావద్దని. మీ ప్రాబ్లం ఏంటి? పాప జోలికి రాకూడదు ఎవరు కూడా. ఆవిడ జోలికి రావట్లేదు. సో ఇది ఫినాలే, ఇది డిసైడ్ అవుతుంది ఎవరి సైడ్ గెలిచారనేది. అలా కాదు, నువ్వు అమ్మాయిని గుద్దుకున్నావంటే నువ్వు అవుట్. అలా లేదు, నువ్వు ఆ అమ్మాయిని ముట్టుకుంటే అవుట్. కాదు తిరిగేదే అమ్మాయి మీద పడ్డానుగా. తిరిగేటప్పుడు తెలియదు కదన్న ఇటు వెళ్తున్నావు ఏంటనేది. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, నువ్వు అసలు అటు సైడ్ వెళ్ళనివ్వకుండా నేను చూసుకుంటా. ఈ రూల్ బాగాలేదన్న, ముట్టుకుంటే అవుట్ అవడం. ఎలా ఉన్నా కానీ రాజు మొహంలో ఆనందం ఉంది. అమ్మాయి మా వాడికే దక్క, నాకు చాలది. మ్యూజిక్. మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి విసులు 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 కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మళ్ళీ నిత్యనైన పోయం చలే. ప్రదీప్ గారు అండి. ఆ అబ్బాయి పడినప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా లాగి ఇట్లా పడ్డాడు. ఏది మళ్ళీ చూపించు సార్, ఎలా పడ్డావు? ఏం జరిగింది రాంప్రసాద్? వీడు కరెక్ట్ చూపించలేదు పాపం. మనోడు ఇలాగ బాగా తిరుగుతున్నప్పుడు మధ్యలో ఈ అమ్మాయి ఇలాగ వచ్చింది. ఓ ఇద్దరు వచ్చారా. సరే నీ టెన్షన్ ఏంటి? ఎలా పడ్డారు చూపించాలనుకుంటా. అంతే. రెడీ చెప్పు. ఏం లేదు, అలా పూచాలు పడిపోయింది అంతా. మాకు కనిపించలేదు, మీరు చూపించండి ఎలా పడ్డాడో. దారా వర్ష. ఆ అమ్మాయి పడలేదురా బాబు, వెనకెళ్ళు. సరే ఇప్పుడు రౌండ్ తిరిగినప్పుడు ముందు కింద ఎవరు పడ్డారు? అభి. లేదు ఫస్ట్ ఆవిడ పడింది, ఆవిడ పట్టుకొని నేను పడిపోయాను. లేదు అభియ ముందు పడ్డాడు. అవుట్ టైం ఫస్ట్ పేపర్ ఇద్దరు ఒకటేసారి పడ్డామన్నా. ఫస్ట్ నేను ఆవిడ మీద ఇద్దరు. యాక్షన్ రీప్లే. చూడండి సార్, పాపం చిన్న పిల్లని ఎలా లాగేశారు. నువ్వు గట్టిగా మాట్లాడి, చిన్నపిల్లలు టీవీ చూస్తున్నారు, భయపడతారు. అయ్యా అంకుల్ ఎవరు అడ్డం? అంకుల్ కూర్చోండి, అంకుల్ టీవీకి అడ్డం ఉన్నారు. అయ్యో వేరే ఛానల్ ఏమైనా చూస్తున్నావా? ఇవన్నీ ఓకే. నేను చేస్తుంటే కావ్య గారు ఏంటి అమ్మాయి ఎలా చేస్తుంది? తిరగడం కాదండి, ఇది ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్. అవునా? దోస్తి. ఇది వేరేలాగా అనిపిస్తుంది మొత్తం నాకు. అరే ఇప్పటివరకు బాగా మేనేజ్ చేశాం కదరా. సో ఇట్స్ ఎ టై. ఇట్ సైడ్ నుంచి అభి గెలిచాడు అండ్ ఇట్ సైడ్ నుంచి నైని గెలిచాడు. సార్ అసలు అవన్నీ అవో 2 టైమ్స్ పేపర్ పెట్టావు, కింద పేపర్ పెట్టేశారు. అవన్నీ కాదు, మావాడు అవుట్ అని చెప్పా కదా. అవుట్ మావాడు. ఓ కుదరదు, ఒప్పుకో మేము. అంతా మీ ఇష్టమా? అవుట్ ఆయన. సో ఈ రోజు దోస్తి స్పెషల్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కొంతమందిని ఈ షోకి మేము ఇన్వైట్ చేసాం. ఎవరు వస్తున్నారు, ఎవరు ఫ్రెండ్స్ వస్తున్నారు, లెట్స్ సీ. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ ముగ్గురికి. ఫస్ట్లీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చాలా హ్యాపీ ఇలా కలవడం. బట్ మీరు వచ్చిన తర్వాత కొంతమంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్లు మారాయి. మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ఏనని నాకు గ్యారంటీ ఉంది. సో మీ మాటల్లోనే విందాం ఎవరి తరఫున వచ్చారు, ఎవరి కోసం వచ్చారు. ఒక్క నిమిషం, మీరు ఎవరి ఫ్రెండ్ అండి? నేనండి పంచప్రసాద్ గారి ఫ్రెండ్ అండి. మీ ఆవిడ తెలుసా? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందని? మా ఆవిడ ఏంటి మీ ఆవిడనే మీరు ఫ్రెండ్ చేసుకున్నారా, లేకపోతే ఫ్రెండ్ మీ ఆవిడ చేసుకున్నారా? జస్ట్ నాకు ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, శత్రువు అయినా, అమ్మ అయినా, పక్కింటి ఆంటీ అయినా అన్ని నా భార్య. మరి అక్కడ ఉంటారేంటి? అన్ని చెప్పి ఇక్కడ రండి, ఆవిడ పక్కన ఉండండి.
మీతో మాట్లాడతానమ్మా, చాలా విషయాలు తెలుసుకోవాలి నేను. ఎస్, హాయ్, మీ పేరు? దివ్య అండి. దివ్య, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు ప్రదీప్? ఎవరు ఫ్రెండ్ అని చూసా. ఆ ఫేస్ లో తెలుస్తుందా? మా మామూలుగా అబ్బాయిలు మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు దొంగలో ఈజీ గుర్తుపడేస్తాం మేము అనమాట. మీ ఫ్రెండ్స్ ఇటు సైడే ఉన్నారమ్మా, ఇటు ఉన్నారా? ప్రదీప్ నువ్వు కనిపెట్టు. నాకు తెలిసి హర్యానా. అర్రే స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా కలకాలమిట్టా కలిసి ఎవ్వరు ఏమన్నా. మేము ఇప్పుడిప్పుడే డైలాగ్స్ అనుకుంటున్నాం, వస్తాయి లోపల నుంచి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? చైతన్య. చైతన్య. ఎస్. వావ్, మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు. గెస్ట్ చేయండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి డబ్బులు అడిగింది ఒక ఆవిడండి. నాకు ఆవిడ మీదే డౌట్ అండి. శ్వేత గారు, శ్వేత గారు. ఎస్. ఈ రోజు మీ ఫ్రెండ్స్ ని ఇలా కలవడం మాకు కూడా చాలా హ్యాపీ. కాబట్టి మీతో మాట్లాడటం కంటే వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వావ్, ఫెంటాస్టిక్. ఏదో గిఫ్ట్స్ ఏదో తెచ్చినట్టున్నారు. ఫ్రెండ్ కోసం. ఎంత తింగడదంటే సర్ప్రైజ్ అన్నప్పుడు కొద్దిగా దాపెట్టన తీసుకురావాలి కదా, పట్టుకొని అలా. మరి ఎవరి ఫ్రెండ్? ఎన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్? మేము 3-4 years. యా. ఓ లక్కీ ఫెలో. ఓకే. మీరేమైనా తను ఇండస్ట్రీకి వస్తాను, ఇలా యాక్ట్ చేస్తాను, ఇలా ఉంటా అంటే మీరు ఎంకరేజ్ చేశారా? బాగా ఎంకరేజ్ చేశాను. మిమ్మల్ని అనాలి అసలు. అది నేను కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకే? సో ఈవిడ గురించి ఒక 3 కంప్లైంట్లు చెప్పాలంటే ఏం చెప్తారు? టాప్ నెంబర్ 1 కంప్లైంట్. యాక్చువల్లీ నేను గిఫ్ట్ తెచ్చాను, ఇది ఓపెన్ చేపిస్తే ఆ ఫస్ట్ కంప్లైంట్ దీంట్లోనే అర్థమైంది. నాకు కూడా భయం వేస్తుంది, పరువు పోయేదేం లేదుగా. మన కొత్తగా పోయేదే ఉందిలే. అంత ఇబ్బంది అయితే నాకు ఇచ్చి ఇంటి పట్టుకుపోతా. అట్టిచ్చినా ఓకే, అది ఆయనకు కూడా పనికొస్తుంది కొంచెం. అవునా? అబ్బా, అది ఆస్ట్రేలియా ఉంది, ఇద్దరికి పనికొచ్చింది అంటే. వావ్, నాకా? ప్లాస్టర్ ఆగుతానే ఉంటది కొంచెం కూడా ఏంటి, gap. కెమెరా లేనప్పుడు కూడా? నువ్వు ఫస్ట్ ఫోన్ లెత్తు. అందుకే లిఫ్ట్ చేయను బేసిక్ గా. మీరిద్దరు మాట్లాడేసుకున్నాక మనం మాట్లాడదాం. వెరీ వెరీ హ్యాపీ. మీరేమైనా చెప్దాం అనుకుంటున్నారా మీ ఫ్రెండ్ కి? ఒకసారి ఎదుటి వాళ్ళు కూడా చెప్పేది వింటే బాగుంటదని నా ఒపీనియన్. ఎందుకు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గ్యాప్ ఇవ్వదు, మాట్లాడుతూనే ఉంటది. మనం ఏమన్నా చెప్తే మరి అబ్బాయి కోపం రాలేదా? బాధపడలేదా అబ్బాయి? ఆ అబ్బాయిలు ఇప్పుడు దాకా అందుకే తగులుకోలేదు అనుకుంటా. అటు సైడ్ జాన్ జిగిర్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చారు కాబట్టి. సరే, ఇప్పుడు ఈ షో ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ అన్న ఫ్రెండ్ చేసుకున్నారు లేదా మామూలుగానే? నాకు మామూలుగానే ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అంటే నేను ఎవరిని ప్రేమించిన ఈ అమ్మాయికి చెప్తాను ఫస్ట్. వాళ్ళు నమ్మట్లేదా? ఎప్పటి నుంచి పరిచయం? 9 years నుండి పరిచయం. నాకు 2 years నుంచే. 1 2 మీరు చెప్పండి మీ ఫ్రెండ్ గురించి మీ మాటల్లో. సో నా ఫ్రెండ్, నా వైఫ్ చెప్పా కదా. ఎలా పరిచయం? నా ఫ్యాన్ ఈ అమ్మాయి బేసిక్ గా. ఆవిడ నేను ఎప్పుడు చెప్పాను? చెప్పు నిజంగా. నిజంగానే నాకు పెద్ద ఫ్యాన్ నేను ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏంట్రా ఇది? సో మా ఆయన కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. వావ్, గిఫ్ట్ నాకు తెలుసు అవి. వద్దులేరా, ఉంచు. ఇవ్వక నీకు ఒక గిఫ్ట్ ఇచ్చా, ఓపెన్ చేయొచ్చు కదా. ఇంటిగా ఓపెన్ చేస్తాను. మాకు తెలియదు కదా. ఏంట్రా, టాబ్లెట్సా? హెయిర్ గ్రోత్ అవడానికి. అయితే వేసుకో, పని చేస్తుంది. పర్సనల్ గా వెళ్తున్నారు వీళ్ళు. ఇద్దరు సరిపోయారు, ఇద్దరికి. ఎందుకు ఇవన్నీ ఇప్పుడు? కడగాల్సిన గిన్నెలు అలా వదిలేసి వచ్చా, ఎవరికి అడుగుతారు? నేనే. షెడ్యూల్ ఎలా డివైడ్ చేస్తారు? ఎర్లీ మార్నింగ్ షూటింగ్ ఉంటే ఈవినింగ్, షూటింగ్ లేకపోతే మార్నింగ్ అడిగి వెళ్ళిపోతాను. బట్ ఫెంటాస్టిక్ కాంబినేషన్. ప్రదీప్, నువ్వు జోకులు చేయొద్దు. ఫెంటాస్టిక్ కాంబినేషన్ ఎలా చెప్తావు? అదేంటండి? వాడిని పెట్టుకోవడం నువ్వు ఫెంటాస్టిక్ కాంబినేషన్ వద్దా అతనిది? అయ్యో భలేవారే. ఆవిడ చూడండి, అంతకంటే పెద్ద గిఫ్ట్ ఇంకోటి ఇస్తారు హస్బెండ్ కి. కొందరు ఉంటారు ఎప్పుడు అవుట్ వచ్చాయి అంటారు తప్ప ఎప్పుడైనా అలాంటి గిఫ్ట్ ఇచ్చారా మీ ఆయనకి? కాదు, నాకైతే ఇందాకటి నుంచి ఒకటి అడగాలనిపిస్తుంది ప్రదీప్ అండి. Yeah. ఎలా అలా మీరు ట్రైనింగ్ ఇచ్చారు 9 ఏళ్లలోనే? 11 ఏళ్ళు అయినా నేను అలాంటి ట్రైనింగ్ ఇవ్వలేకపోయాను. ఇది జోక్ అమ్మా, ఇది అమ్మా నువ్వు నిజంగా అనుకున్నావు జోక్. ఇది మా అమ్మ ఫీల్ అవుతుంది కొంచెం. చైతన్య, చిన్నప్పటి నుంచి తెలుసా శ్వేత? చిన్నప్పటి నుంచి లేదు, మీరు తెలుసు చిన్నప్పటి నుంచి. మీ చిన్నప్పటి నుంచి తెలుసా అండి? మా చిన్నప్పటి నుంచి మీరు తెలుసు. మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. హెల్లంకి పిట్ట మేము అప్పటి నుంచి ఫ్రెండ్స్.
అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు నా షోస్. వెరీ గుడ్. మరి ఈ గ్యాప్ లో ఇప్పుడు ఫ్రెండ్ ఎలా అయ్యారు? కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజ్ ఫ్రెండ్స్ ఎన్నాళ్ళ నుంచి? 13 years. ఏంటి మీరు 13 years బ్యాక్ కాలేజ్ లో జాయిన్ అయ్యి No, 10 నా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని టీవీలో చూద్దాం నాకు చెప్తున్నారు మీరు. 13 ఏళ్ళు అయిందా మీరు 10 కాలేజీకి years, వెళ్ళి? 12 years. 12 years అయింది కాలేజీకి వెళ్ళి. ఆఫ్టర్ 10th. ఇప్పుడే కదా మా కాలేజ్ అంది. 10th తర్వాత డిప్లొమా. yes. ఓ పని చేద్దాం, అందరం మాట అనుకుందాం, ఎందుకంటే దొరికిపోయేలా ఉన్నాం. నేను యాంకరింగ్ మొదలెట్టే 15 ఏళ్ళు అవ్వలే. హలో హలో, ఇక్కడ ప్రదీప్ ఇక్కడ ఏమంటుందో విన్నావా? వర్ష చిన్నప్పటి నుంచి చూస్తుందట నిన్ను. అప్పుడే తప్పిపోవాల్సిందిరా నువ్వు. శ్వేత గురించి ఏదైనా ఒక్క మంచి విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? శ్వేత అంటే అల్లరి ఫస్ట్ యాడ్. కంప్లైంట్ ఇవ్వాలంటే? కంప్లైంట్ ఇవ్వాలంటే అరిచేస్తుంది చిన్నదానికి. మామూలు ఇలాగే ఉంటారమ్మా? మామూలు అల్లరి ఏమైనా చేస్తూ ఉంటారా? ఫుల్ అల్లరి చేస్తారు, ఇక్కడే సైలెంట్ గా ఉన్నారు. సరే, ఇప్పుడు మనం వచ్చిన పని మనం గిఫ్ట్ ఏమైనా తెచ్చామా? ఆహా, గిఫ్ట్ ఎందుకు, నేనే వచ్చా కదా. అది ఇప్పుడు మీరు ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్, ఎందుకు ఖర్చు అనవసరంగా, నేను వచ్చానుగా అదే ఎక్కువ అంటుంది ఆవిడ. వెరీ గుడ్ మా. నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్షిప్ చూసేవాడిని చిన్నప్పుడు. మీ ఇద్దరిని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ టైం ఇలా రావడం? ఇలా రావడం ఫస్ట్ టైం. ఎస్, వెరీ గుడ్. అప్పుడప్పుడు శ్వేతను కూడా పలకరిస్తూ ఉండండి. బట్ వెరీ హ్యాపీ, ఫైనలీ శ్వేత గారు ఎపిసోడ్ అయిపోయే లోపల మాట్లాడుతా అంటున్నారు. చైతు నన్ను చాలా భరిస్తుంది. 13 years నుంచి మా ఇంట్లో ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా పాజిటివ్ సిచ్యువేషన్ అయినా ఫస్ట్ మెంబర్ నాకు గుర్తొచ్చేది మా ఇంట్లో ఉండేది. లాస్ట్ ఇయర్ మా మమ్మీకి సర్జరీ అవుతున్నప్పుడు కూడా నేను కంటిన్యూగా 1 week నేను షూటింగ్ లోనే ఉన్నా సీరియల్లో. నాకు సపోర్టివ్ గా అక్కడ ప్రతి ఒక్కటి చేసింది. సో ప్రతి ఒక్కరికి ఇట్లాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాలి లైఫ్ లో. ఫెంటాస్టిక్, నిజంగా సూపర్. అండ్ ఎప్పుడు ఈ బాండింగ్ ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ దివ్య. Yes, thank you. Please be seated. శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తి స్పెషల్ లో ఇప్పుడు నిజంగానే ఓ స్పెషల్ ఎంట్రీ. నమస్కారం, నా పేరే కావ్య కళ్యాణ్ రామ్. మీరు కళ్యాణ్ రామ్ అయితే నేను ఎన్టీఆర్ అండి? ఎవరు నువ్వు? అచ్చు నా డూప్ లాగున్నావు. మీ డూపే, మీ డేట్స్ దొరకలేదని నన్ను రమ్మన్నారు ఈ రోజు. నువ్వు ఫ్యూచర్ లో నేనే నువ్వు. చిన్నప్పుడు ఏంటి మేడం గోడ గుద్దుకున్నారా? మొహం అయిపోయింది. ఈ రోజు చదువుకుందాం, ఇవన్నీ నాకెందుకు. డైలాగ్లా? ఏ ఫర్ అడవి రాముడు, బి ఫర్ బాలు, ఫ్యూచర్ లో బలగం, సి ఫర్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, డిఈఎఫ్ ఇంకా రాలేదు, జి ఫర్ గంగోత్రి. అయ్యో ఇదేంటో అవ్వట్లేదు, ముందు హీరోని పిలిచేద్దాం. అమ్మా, అయ్యో దెబ్బ తగిలింది. గంగోత్రి, చూడ్డానికి సబ్జా గింజంత ఉంటారు గాని వీడే తేజ సజ్జ. ఏమైంది గంగోత్రి? దెబ్బ తగిలిందబ్బా, నాకు అసలే దిష్టి బాగా ఎక్కువైంది. అయితే నీకు దిష్టి తీయాలాగు. చిరు చిరు మాటలు పలికే వేళ చిలక దిష్టి, బుడి బుడి అడుగులు వేసే వేళ హంస దిష్టి, వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి, జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, నా దిష్టి దేవుని దిష్టి, ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి. వల్లంగి పిట్ట వల్లంగి మళ్ళా సరే గాని మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? స్కూల్ కి వెళ్ళాలి. అవును, నువ్వేంటి రోజు ఇంత లేట్ వచ్చావు? నేను షూటింగ్ వెళ్తా ఉన్నా. ఏ షూటింగ్ ఏంటి? అడవి రాముడు సినిమా. అడవి రాముడా? నీకు ఇయ్యాలి ఇచ్చారు, నాకు నిన్న ఇచ్చారు డేటు. అవునా? మొన్న నేను బాలు సినిమాకి వెళ్ళా. అవునా? నేను మొన్న బాలుకి వెళ్ళా. రేపు నేను టాగూర్ కూడా వెళ్తున్నా. ఎల్లుండి నేను టాగూర్కి వెళ్తున్నా. స్కూల్కి వెళ్ళరు కానీ అక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారా?
స్కూల్ కి వెళ్దాం పదండి. రే ఇక్కడ ఉండాల్సిన డైరెక్టర్ స్టూడెంట్స్, ఇక్కడ ఉండాల్సిన స్టూడెంట్స్ రే. నేనున్నాను నాయనమ్మా. దుమ్ దుమ్ తక 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 తక. ధూమ్ 1 2 ధూమ్ ధూమ్ తక్క 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 అనగరా. ఇంద్రా షూటింగ్ నుంచి వస్తా ఉన్నా. ఇందా షూటింగ్ చేస్తున్నావా? ఇదెవరు? ఏ అది ఇది అనబాక, అది నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? నీ మొహం చూసి చేస్తున్నానమ్మా, లేకపోతే వేరేలా ఉండేది. రెడీ స్టూడెంట్స్? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, బడా యాపిల్, బడా యాపిల్. సి ఫర్ చోటా యాపిల్. నో క్యాట్, మియావ్ మియావ్. అరే డి ఫర్ ఏందా? ఏంటి? డాగ్ డాగ్. మీరు చదువుకోండి, ఎగ్జామ్ ముందు రేపుతున్నా. ఓకే ఓకే ఫాస్ట్ గా. ఓకే. ఏ హనీబీ 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 ఎక్కడ? అక్కడ పైన ఉంది. అవునా? అంత గట్టి కొట్టకూడదు. మరి ఈ రాయితో కొట్టు. ఈ రాయే రేపు నాకు మిరాయి అవుతుంది. కొడుతున్నా. ఏ అక్కడ కాకిలు ఉన్నాయా? వీటిని కొట్టకు. ఎందుకు? కాకిల్ని బాగా చూసుకుంటే రేపు నాకు బలగనే సినిమా ఇస్తాయి. ఎరా మిరాయి, ఏం చేస్తున్నావు కిరాయి? సినిమా షూటింగ్ ఉందండి, రిహార్సల్ చేస్తున్నాం. మీరు ఈ మధ్య షూటింగ్ ఎక్కువ చేస్తున్నారు, చదువుకోవట్లేదు. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, సరిగ్గా చెప్పాలమ్మా. ఒక నది పైనుంచి పారుతుంది కిందకి, ఎంత వేగంతో పారుతుంది? అది ఏ నది సార్? ఏ నది ఏముందమ్మా? నాకు గంగోత్రి నది తప్ప ఏ నది తెలుసు సార్. నీకు గంగ తెలీదా? తెలీదండి. యమున తెలీదా? తెలీదండి. కృష్ణ తెలుసా? తెలీదండి. పెట్టున్నా నా గాడు సార్, నా గాడు సార్. నాకు తెలుసు, నువ్వు స్కూల్ ఎగ్గొట్టి సిగరెట్లు బీడులు కాలుస్తున్నావని. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? రేపు చిరంజీవి గారితో సినిమా షూటింగ్ ఉంది, రిహార్సల్ చేయలేదు. ఏమంటారో ఏమిటో. అబ్బా ఏంటమ్మా? కాశీకి వెళ్ళాడు, కాసా మనిషి అయిపోయాడు. సార్ ముందు ఆ కాల్ స్ట్రైట్ చేయండి సార్. ప్రాబ్లం పెట్టండి సార్, మామూలు పెట్టండి సార్. మా అబ్బాయి పెడుతున్నాడు, వదిలేస్తున్నాను రా నేను. నాకు దెబ్బ తగిలింది అంకుల్. ఎందువల్లబా? తేజ వల్ల. ఎరా తేజ, వాట్ నాన్ సెన్స్. నేను కొట్టలేదు. పాపను ఆడుచుకుంటూ నువ్వు పాపను కొడతావురా? ఎన్ని గుండెరా నీకు? తప్పు చేస్తావా? గంగోత్రి నన్ను కొట్టాడు. కొట్టు. అన్నీ కొడతావా? అన్నీ నేను కొట్టమంది ఇదే కాదు, చదువుకొని కొట్టు అన్నా. చదువుకొని కొట్టాలా? మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఎల్లుండి ప్రకాష్ రాజ్ అంకుల్ తో షూటింగ్ ఉంది. సంజ సంక్రాంతి బుగ్గ అయితే దాంట్లో నేను ఇడేదో అన్నాడు. నా బొమ్మ వేరే వాళ్ళు తీసుకెళ్లారు. ఎవడాడు? తేజ. నేను సార్. తేజ సార్ ప్రతిసారి బొమ్మ తీసావా? బొమ్మ ఎక్కడ తెచ్చావు? బొమ్మ ఎక్కడ తెచ్చావు? బొమ్మ ఎక్కడ తెచ్చావు? ఇదే బొమ్మ లేదమ్మా. ఏమైందమ్మా? అవతలండి బాలు షూటింగ్ ఉంది. ఏ బాల్ అమ్మా? ఫుట్బాలా, వాలీబాలా? ఇప్పుడు గ్యారెంటీ మేమే కొడతాం. ఇది కేవలం నవ్వుకోవడం కోసమే. ఇది మొత్తం రాసిందంతా ఇదే. క్రెడిట్స్ మొత్తం ఇడికి ఇవ్వండి. ఫ్యాంటాస్టిక్. కవి గారు, చిన్నప్పుడు మీరు రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్తూ ఉండేవాళ్ళ? లేదండి, ఇలాగే రీజన్లు చెప్తూ ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్ అలానే ఉంది. అందుకే మాస్టర్ గా ఆయన తిడుతున్నప్పుడల్లా నన్నే తిట్టినట్టు అనిపించింది. చాలా రియలిస్టిక్ గా అనిపించింది. చాలా. వీళ్ళు బాగా చేశారు. జస్ట్ రాఘవేంద్రరావు గారు ఈ ఎపిసోడ్ చూడకపోతే చాలా అంతే. ఎందుకు? గంగోత్రి 2 తీయాలనుకుంటారు ఇప్పుడు ఆయన వీళ్ళతో చూస్తే. డార్లింగ్, చాలా రోజుల తర్వాత అసలు ఈసారి కూడా 2-3 వైర్లు అయ్యేలా ఉన్నాయి. అందుకే సారీ చెప్పేసా ముందే. నీకు ముందు స్కిట్ కంటే సారీలు ఎక్కువ ఉంటున్నారా నీ మధ్యన? బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గివ్ ఇట్ అప్ ఫర్ పంచ్ ప్రసాద్ ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. సురకు సోకుల
నిషాలే పలికే ప్రతి ఒక్క మాట నిషాలే నీకు ఎక్కిస్తా నిషా నీతో చేరిక వింత నిషాలే నిషాలై వర్షాల నిషాలే నీకు ఎక్కాలి నిషా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान युडलाही युडलारी राही युडलाही దిగదే దిగదు నా కలలోని నిషాయ పొద్దున్నా ఇలాగే నేను జీవించాలి లోకం వద్దన్నా నీ కోసం నా దాహం చౌరా కన్నా मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తీ స్పెషల్ లో తన ఫ్రెండ్ ని ఎత్తుక్కుంటూ ఇక్కడికి ఒక క్యూట్ ఫ్రెండ్ వచ్చారు. ఆవిడతో మాట్లాడి ఎవరి కోసం వచ్చారు ఏంటి విషయాలు తెలుసుకుందాం. తీసుకొస్తా. మేడం గారు మా షోకి వచ్చారు, మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? పుష్పాంజలి. హే ఈ సాంగ్ ఉంటుంది, అంజలి అంజలి పుష్పాంజలి. సో డార్లింగ్, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఇంతకీ మన ఫ్రెండ్ ఎవరు ఇక్కడ? అది అర్రే అనుకున్నాను. పుష్పాంజలి గారు, వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. తెలుగు మాట్లాడతారమ్మా? అర్థం చేసుకుంటారు కానీ కన్నడలో రిప్లై. అయ్యో కన్నడ మరి మీరు చెప్పరే. అర్థం చేసుకోగలను, నేను అర్థం చేసుకుని ఇంకెవడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. నాకు వచ్చుగా నేను ట్రాన్స్లేట్ చేస్తా. బాగున్నారా అన్నాడు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? నేనా? చెన్నై బెంగళూరు కాదా, మొత్తం హైదరాబాద్ మొత్తం. అమ్మా ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಚೆನ್ನಾಗಿದ್ದೀವಿ. ನೀವು ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? నేను చెన్నై, ముంబై, బెంగళూరు అని హైదరాబాద్ మొత్తం. మేడం ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి? ಬರ್ತಾ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ఏంటంటే చెన్నై అదేంట్రా ఏంటది? ఫ్రెండ్షిప్ ಚೆನ್ನಾಗಿದ್ದೀరే. మేము 28 years నుంచి ఫ్రెండ్షిప్ చేసుకున్నాము. ఇక్కడ అందరూ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ 12 years 13 years, కానీ మనది ఎక్కువ ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్. కొట్లాటలు జరుగుతూ ఉంటాయమ్మా ఫ్రెండ్షిప్ లో? చాలా. పడ్డాయా? 2-3 పడ్డాయా? ಹಾಗೇನಿಲ್ಲ, ಬಟ್ ಜಗಳ ಮಾಡ್ತಾರೆ. అంటే పడదే ముందు తర్వాత ప్రదీప్ మాకు అర్థం కాలేదు ఏంటది. అర్థం రాగు ఒక నిమిషం. మేడం స్కూల్ బంక్ ಹಾಗಿಲ್ಲ. ಇಲ್ಲ. కాలేజ్ ಇಲ್ಲ. ಕಾಲೇಜಲ್ಲೂ ಇಲ್ಲ. కాలేజీ ಇಲ್ಲ. కొంచెం లైట్ గా తమిళ వస్తుంది ఏంటి? పర్లేదు మనకు అన్ని వచ్చు. వెరీ సిన్సియర్, గుడ్ స్టూడెంట్, వెరీ గుడ్ స్టూడెంట్. కానీ ఫస్ట్ పీరియడ్ మాత్రం బంక్ చేసేదాన్ని, ఎందుకంటే నేను లేచి రెడీ అయ్యి. మీకు స్కూల్ ఫస్ట్ పీరియడ్ తర్వాత స్టార్ట్ అయ్యేదేమో మీకు. పాపం నా ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నా కోసం రోడ్ మీద నేను నిల్చొని వెయిట్ చేసి. అదే ఫ్రెండ్స్ అంటే వాళ్ళేమా, మనం చెడిపోయింది కాకుండా వాళ్ళని కూడా చెడగొట్టేయచ్చు మనం. ఒక మంచి పాట, నైస్ కన్నడ సాంగ్. తూసు బోలోగే. ఆ సాంగ్ బాగుంటది. కాదు, నువ్వే చెప్పాలి, నాకు తెలియదు అంటున్నారు. మీరు కూడా హెల్ప్ చేయండి, ఇద్దరు కలిసి పాడండి. ఏముంది, రండి ఇద్దరు. కాదు, లాస్ట్ ఎపిసోడ్ నేను ఇక్కడ వచ్చినప్పుడు పాట పాడినందుకు అందరూ వెళ్ళిపోయారు. లేదు ఈసారి గేట్ లేండ్రా. నిన్నే బట్ ఫెంటాస్టిక్, చాలా బాగా పాడారు. అండ్ ఈ రోజు ఈ షోకి రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ నేను ఒక విషయం విన్నాను, చిన్నప్పటి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా అందరికి ఉప్మా చేసి పెడతారంట మీరు. మరి ఇంత దూరం వచ్చారు, మా కోసం కూడా ఉప్మా ఏమైనా తెచ్చుంటే. అందరి కోసం అని స్పెషల్ గా వెజిటబుల్ అని వేసి, వావ్, గీ అని వేసి ఉప్మా చేసి తీసుకొచ్చారు. రెగ్యులర్ గా తింటూ ఉంటారు మా ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారుగా. సో ఉప్మా ఫ్యామిలీ తరఫు నుంచి ఉప్మా మమ్మీ మన కోసం ఉప్మా తీసుకొచ్చారు, కాబట్టి ఉప్మా కూతురు వెళ్ళి ఆ ఉప్మా తీసుకొస్తుంది.
రవ్వ ఉప్మా. అవును. రవ్వ ఉప్మానా? ఆ. చెప్పవే. ప్రదీప్ మాకు ఆగు ఆగు. స్పెషల్ బెంగళూరు ఉప్మా. అవునా? అవును. ఇక్కడ తినొచ్చు హైదరాబాద్ లో నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా అన్న. నేను కూడా స్పూన్ తింటానన్నా. తీసేసుకో. అరగదేమో స్టీల్ది. ఈ నసగడ అప్పుడే వచ్చాడండి. రావా? ఓ అంజలి గారు వచ్చారు, నువ్వు రావచ్చు. నేను చేసిన వంట తింటావు కదా, ఇప్పుడు అమ్మగారు చేశారు తిను. ఇప్పుడు ఈ టేస్ట్ నచ్చి రేపు నుంచి ఇదే టేస్ట్ కావాలంటే అవ్వదు. నీకోసం వేరే స్పూన్. ఇది మీ ఆయన తిన్నది. నాకు బెటర్. ఒక్క నిమిషం. ప్రదీప్ వీలుంటే స్పూన్ దిగిపో లోపలికి. ఆ ఉప్మా రావాలమ్మా, వేడి ఉప్మా. ಚೆನ್ನಾಗಿದೆ, ಸಕ್ಕದಾಗಿದೆ. ಚೆನ್ನಾಗಿದೆ. కాదు ఉప్మా తిన్నాక లైఫ్ పెడిన తిన్నాక నాకు కన్నడ వచ్చింది, కన్నడ ఉప్మా కదా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీ మీరు ఇలా వచ్చినందుకు. ఐశ్వర్య, మీ మాటల్లో అమ్మకి ఏమని చెప్దాం? నేను నార్మల్ గా అందరితో మింగిల్ అవ్వను. నాకు చాలా అంటే చాలా తక్కువ ఫ్రెండ్స్, అండ్ దాంట్లో మమ్మీ నాకు మెయిన్ ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. ఏమున్నా సరే ప్రతి ఒక్కటి మమ్మీకి చెప్పేదాన్ని. నా ఫ్రెండ్ అయినా, నా మమ్మీ అయినా, నా టీచర్ అయినా, ప్రతి ఒక్క రోల్ మమ్మీనే ప్లే చేస్తారు. చాలా గొడవలు చేసుకుంటాము, లవ్ చేసుకుంటాము, ఇద్దరు కలిసి ఏ డిసిషన్ ఉన్నా తీసుకుంటాము. మా టీవీ చూస్తారా మీరు రెగ్యులర్ గా? టీవీ మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ కూడా మమ్మీ వాడతారు. అవునా? ప్రదీప్ అండర్‌స్కోర్ మాచిరాజు మేడం మంది అకౌంట్ మంది. వర్ష జబర్దస్త్ వర్షాడు బ్లాక్ పెట్టేసాడు మేడం. చాలా హ్యాపీ అండ్ వెరీ స్వీట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రదీప్ అమ్మ బాగా పాడారు కదా, నేను ఒక పాట పాడతాను నీకోసం. ఒక నిమిషం, మేడం కి బెంగళూరు బస్ ఉంది, పంపించేసి వస్తాను, అప్పుడు నువ్వు పాడదు కానీ. లేదంటే చెప్పు, బస్ లో పాడేయచ్చు. జలకదికలా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్షిప్ డే దోస్తీ స్పెషల్ లో చిన్నప్పటి నుంచి మనం విన్న ఫ్రెండ్షిప్ పాటలు ఒక్కసారైనా వినకపోతే ఆ ఫీల్ రాదు. అండ్ అలాంటి పాటలు ఎన్నో మెమరీస్ మనల్ని గుర్తు చేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ముస్తఫా రాగానే అది లోపల నుంచి అబ్బా పిండేసినంత ఫీలింగ్ వస్తుంది. మరి అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ మన తెలుగులో ఉన్నప్పుడు ఆ పాటలన్నీ పాడడానికి ఓ ఫెంటాస్టిక్ సింగర్ రాబోతున్నాడు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆన్ స్టేజ్. బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదిర్రా. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు కలిసే అతని కంటే చుట్టాలెవరో నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట బేబే. సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. సింగారాల పైరుల్లో నా బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లో నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. నిక్కర నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలు
కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోను సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పోయి చూలే పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లెలుంటాయి ముళ్ళులుంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒక్కటే, విడిపోనిది నీడ ఒక్కటే, హత్తంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నేనేస్తాం ముస్తఫా. డే బై డే కాలం వడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్ దమ్దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజులో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, సాగరే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్ దమ్దరే దరే దమ్ దమ్ దమ్. కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లో ఉన్న బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. బ్రాంచ్ల్లోన తేడాలు ఉన్న బ్యాచ్ ఒక్కటే, మచ్చా అన్న మామా అన్న ఫ్రెండ్షిప్ ఒక్కటే. సాధించాలనుందేదో నీకు, ఏం చెయ్యాలో డౌటు. కాలేజ్ లైఫ్ లో చదువు లైటు, ఫుల్ టైం మేము కొడతాములే సైటు. దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్ దమ్దరే దరే దమ్ దమ్ దమ్. పవ్వగొట్టు పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. బ్యాండు గొట్టు వాడకట్టు లేసుకేటట్టు, గుద్దితే చూసుకోవు అద్ద షేరు, గజ్జల గుర్రం ఈ సిల్కు బారు. ఇచ్చి పడేద్దాం చల్ గుచ్చి పడేద్దాం, ఎవడట్ట మత్తడో చూద్దాం. చల్ హట్ ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, 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 ధూమ్ ధామ్. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. జమిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనుషుల్లో ఉంటాం. దొక్కలు నింపే ఊరే మా అవ్వ, చేపులు నింపే రైలే మా అయ్య. బర్లా మోత షర్లా ఈత, ఇక కోడి కూత మాకే మెరుక. చల్ హట్ ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగ చేద్దాం, 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 ధూమ్ ధామ్. హే ధూమ్ ధామ్ హే ధూమ్ ధామ్ హే బల 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 హే.
సో ఇప్పటిదాకా పాడిన పాటలన్నీ కూడా సమ్మర్ అద్రహ ఒక స్టేజ్ లో అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్పాలంటే ఊపిరి ఆగే వరకు కూడా మనతో పాటు ఒకడు ఉంటాడు. అరే వాడు లేకపోతే ఇంకా నేను లేనరా భయ అనిపించే మూమెంట్ అది. సో వాడికి అలాంటి మంచి ఫ్రెండ్ కి డెడికేట్ చేస్తూ ఈ సాంగ్. వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే ఏ రోజుకైన వాడిపోనిదే వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే ఏ రోజుకైన వాడిపోనిదే ఈ మాటే ఇవో పాటై పాడే నా కోయిలా ఆ పాటే ఆ మాటే ఏమైందో నీడిలా తరిరారే తరరారే తరిరారే తరరారే తరనారే నారే తరిరారే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Yes, give it up for Pawan Kalyan, please. వాట్ ఎ ఫెంటాస్టిక్ వాయిస్. ఎన్నిసార్లు తను పాడుతున్నప్పుడు విన్నా ఎప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. వాట్ ఎ ఫెంటాస్టిక్ సింగర్ బ్రదర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోయా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. మన సైడ్ నుంచి కూడా ఫ్రెండ్స్ ఎవరు వస్తారంటే డైరెక్ట్ మా జూనియరే వచ్చాడు. ఎలా ఉంది మన కాలేజ్? అంతా బానే ఉందా? నేను కూడా వెళ్ళి చాలా ఏళ్ళు అయిపోయిందన్న. నేను ఉన్నప్పుడు వెళ్ళలేదు, నువ్వు అయిపోయాక వెళ్ళలేదు, అంతే తేడా. కానీ ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటారన్న నిన్ను. మన అంతేలే, ప్రతి పిల్లర్ మీద, బాత్రూమ్ గోడల మీద చెట్లు పుట్టలు కూడా వెనకాల అక్కడ ఉంటుంటుంది ఒక్కొక్కసారి. ప్రదీప్ ఏంటి మనం నాటిన విత్తనాలు ఇప్పుడు చెట్లు నాటింది కాదు, గీకినవి. కావ్య గారికి చాలా బాగా నచ్చే పాటలు ఆవిడతో మాట్లాడదాం. చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ గారు మాకు ఇలా హోస్ట్ గా ఇంటర్వ్యూస్ లో ఇలా తెలుసు. కాలేజ్ లో మీ సీనియరా? నా గొయ్యి నేనే తవ్వుకున్నా. ర్యాగింగ్ చేశారా? ఇక్కడ వీళ్ళని తెగ చేస్తున్నారు. ర్యాగింగ్ నేనా? ఎపిసోడ్ సగం అయిపోయింది ప్రదీప్ గారు, వాళ్ళు కూడా చూసారు, ఆడియన్స్ కూడా. నేను రాగా ఏరా ఒక్కళ్ళు చెప్పండి రా. ఏ చిన్న పిల్లని పట్టుకుని ఎంత ఏడిపించలేదు. మా అన్న మంచోడు. థ్యాంక్స్ రా. ఇది వినలేదు వాళ్ళు. మేడం మీరు వినలేదు, మళ్ళీ చెప్పరా. అంటే ర్యాగింగ్ అంటే ఆయనకు సపోర్టివ్ గా ఉన్న వాళ్ళని చేసేవాళ్ళు కాదు. లేదు మంచోడనే చెప్తున్నా అన్న. హలో, నేను యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ కి ప్రెసిడెంట్ మా కాలేజ్ కి. జనరల్ గా ర్యాగింగ్ చేసే వాళ్ళే అట్లాంటి స్క్వాడ్ కి ప్రెసిడెంట్ అవుతారు. అలా అవరు, మనకు తెలుసు ఎక్కడెక్కడ ర్యాగింగ్ జరుగుతూ ఉంటుంది, అందుకని మనల్ని చేశారనమాట. గర్ల్ ఫ్రెండ్ అట్లా చాలా చెప్పారు, చాలా కథలు. కాకపోతే అన్న మంచోడు. ఇప్పుడు నేను మంచోడినా కాదా అని అడగలేదు. మనం ఏమైనా స్టోరీలు ఉన్నాయంటే లేవు అని చెప్పేయాలి అంతే. చాలా చెప్పారు కానీ అవి ఏవి లేవు, కానీ మంచోడు. స్టడీస్ లో మాడు టాపా లేకపోతే పూరా ఏంటని? హలో, మన రికార్డ్స్ ఇంకా ఉన్నాయి కాలేజీలో. లేదు, తీసుకోలేదు. మీరేం చెప్పట్లేదు కాబట్టి నాకు 2 ఫొటోస్ దొరికాయి. ఆ ఫొటోస్ ఎన్నిసార్లు చూసినా ఆ ఫొటోస్ వెనకున్న కథ ఏంటి, ఆ ఫొటోస్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఆ ఫొటోస్ చూపిస్తాము. ఎవరి కోసం వెళ్తున్నావు ప్రదీప్? ఎవరది? మీరందరూ ఎవరి కోసం వెళ్తారు అనుకున్నారా? వెనకాల తరుగుతున్నారు, మీరు చూడలేదు వెనకాల. ఫస్ట్ టైం కాలేజ్ టైంలో ఉన్నప్పుడు చిన్న ఆడిషన్స్ అవి ఇవి స్క్రోలింగ్ లో వస్తూ ఉంటాయి కదా. నూతన నటీనటులు కావాలని అనగానే గవ్వ ఫోటోలు దిగి వెనకాల ఫోన్ నెంబర్, పేరు రాసి పంపించే బ్యాచ్ ఇది. ఆల్మోస్ట్ హైదరాబాద్ లోని అన్ని ప్రొడక్షన్ హౌసెస్ లో ఉంటాయి ఫోటోలు. అయినప్పుడు చాలా అందంగా ఉన్నావు. అప్పుడేంటమ్మా 2 మెగాపిక్సెల్ కెమెరా, అది తీసి 3 సార్లు కడిగితే తప్ప ఆ ఫేస్ రాలేదు అలాగా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఇది శేఖర్ కమలా మూవీకి ఆడిషన్ ఫోటో, అది పూరి గారి సినిమాకి ఆడిషన్ పంపించే ఫోటో, అంతేనా? అంత లేదు, మా క్లాస్ టీచర్ కి సిక్ లీవ్ పంపించడానికి పెట్టిన ఫోటో అది.
ఫస్ట్ తీసేయండి. ఫస్ట్ ఉంచను, తీసేస్తే మనం మిగతా విషయాలన్నీ అవునన్నా, మాట్లాడదాం. కనపట్లేదు ప్రదీప్, వయస్సు 16 సంవత్సరాలు. అరే నెక్స్ట్ టైం నువ్వు షోకి వస్తుంటే నా ముందు చెప్పు, మనం పర్సనల్ మాట్లాడుకుందాం. నీతో చిన్న పనుంది. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్. మా ఫ్రెండ్ కూడా ఇక్కడికి వచ్చారు, కావ్య గారు, ఈ షోకి. మీరు ఆవిడకి ఏదైనా ఒక 2 లైన్లు మీరు ఇద్దరు కలిసి పాడితే మేము వినాలనుకుంటున్నాం. యా, కావ్య గారు ప్లీజ్ రండి. లేకపోతే నన్ను ర్యాగింగ్ అంటది ఇవిడ. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా, పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల. చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ట్రై చేశారా పాడడానికి? చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు అది. గుడ్ డెసిషన్. మేడం కి ఒక మంచి కీర్తన ఏదైనా, ఒక మంచి రాగం ఏదైనా. ఎవరే ప్లే చేసింది? సాంగ్ ప్లే చేశారా? కొంచెం పెద్ద రాగం తీసుకో, ఏదైనా లెంత్ ఉండాలి. ఆశా పాశం బందీ సేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో. ఓహో ఓహో, నేను నువ్వంటూ అది ఈజీ, అదే బెస్ట్. ఇన్ని నాలుంటాయని మీకు కూడా తెలియదు కదా. సరే, ఇప్పుడు ప్రాక్టీస్ అయింది కదా, ఇప్పుడు డైరెక్ట్ గా మేడం సాంగ్ అందుకుంటారు చూడండి. ఇప్పుడు ఇందోళన అయిపోయింది, ఇప్పుడు ఆందోళన మొదలవుతుంది. నేను నువ్వంటూ యో ఆకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉంది వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. యోగా Come on everybody. ఫెంటాస్టిక్, సూపర్. ఇప్పుడు స్క్రీన్ మీద ఎమోజీస్ వస్తాయి. ఆ ఎమోజీస్ ఆధారంగా సినిమా పేరేంటో గెస్ చేయాలి. Okay. బజర్ ఉంటది, ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్. మీ టీం అంతా డిస్కస్ చేసి ఒక పార్టిసిపెంట్ పంపించండి. మీ టీం అంతా, అంతమంది లేరులే, మీరంతా డిస్కస్ చేసుకుని ఒకరిని పంపించండి. అందుకే బజార్ అంటే ఏమి ఇస్తారా? ఏమైనా హార్న్ లాంటిది ఏమైనా సౌండ్ చేయడానికి? లారీ వస్తుంది, లారీ ఎక్కి అనుకోటాలి. ఎవరు వస్తున్నారు ఇటు సైడ్ నుంచి? సినిమాలో అయితే దాదారా అభి కానీ పంపిస్తున్నాం మేము. వెరీ గుడ్. అయితే పవన్ రండి. అభి నువ్వు వద్దురా, అందులో తిరిగి పడిపోయి ఏం లేవు. మరి ఇటు సైడ్ నుంచి పవన్ వచ్చాడంటే ఇటు సైడ్ నుంచి కొంచెం మేము ఎక్కువ ఆలోచించుకొని మీరిద్దరు ఆలోచించుకుంటూ ఉంటాడమ్మా. దూరంగా ఉండే ఆటే కదా ఇది. నువ్వు ఒకదానివి. భయ్యా ఎవరు రావచ్చు పోటీ? నీకు ఎవరైతే కరెక్ట్ అంటావు? వర్ష. ఓకే ఓకే, వర్ష అయితే నాకు ఓకే, పంపించండి. నీకు ఓకే ఏంటమ్మా? నేను అడగాల్సింది. నాకు ఒక టేస్ట్ లేదంటావా? ఆయన ఫ్లో లో నిజం చెప్పాడు కానీ కూర్చో, ఏం కదా. మరి అలా చెప్పకూడదు. భయ్యా నా మాటిను, నాకు తెలిసి నువ్వు ఈ ఆట గెలవాలన్నా, ఆ గెలుపు విజయం ఎంజాయ్ చేయాలన్నా అంజలియే రావాలి. ఇదే మంచి ఛాన్స్ భయ్యా, తొక్కేద్దాం. మామూలుగా మాట్లాడలేను, ఇప్పుడు వచ్చాక గెలవాలని. టెన్షన్ పడకు, ఓవర్గా యాక్ట్ చేయొద్దు. ఇప్పుడు దాకా ఏమన్నా ఎవరు కావాలి అంటే సెలెక్ట్ చేసినప్పుడే టక్కని చెప్పొచ్చుగా మీ ఆవిడ కావాలని. ఎస్, ఆవిడ చూడు ఎంత మృదువుగా, ఎంత సృజనాత్మకంగా మాట్లాడారు. చెప్పారు ఎవడ చెప్పాడు కానీ ఎంత బాగా వచ్చింది చూడు ఆవిడ. అందుకే భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, నీకు నేనున్నా. ఓకే, ఎవరున్నా భయపడేది లేదు ఇక్కడ. నేను భయపడుతున్నాను. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో గేమ్. ఎల్ఈడి స్క్రీన్ మీద ఎమోజీ వస్తుంది. ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఇంకెవరు హెల్ప్ చేసినా, అంటే మీ టీమ్మేట్స్, మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు ఈ ఎపిసోడ్ లో వాళ్ళ పేరు పంది. సరే, మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. హెల్ప్ చేస్తే గాడిద. మేమందరం గాడిదలు ఒప్పేసుకుంటాం ముందే. ఓకే, గంట తీసుకురండి అన్న. సో మీకు బంపర్ ఆఫర్. ఓడిపోయిన వాళ్ళని గెలిచిన వాళ్ళు 2 పీకచ్చు. సాయ శక్తిలో ప్రయత్నిస్తాడు మా ఆయన. ఓకే, ఫస్ట్ ఎమోజీ. నాకు తెలుసు. 5 4 3 2 1 బజర్. కమాన్ పవన్, నొక్కే బజర్.
బజర్. నాకు తెలియదు ఆన్సర్. నాకు ఆన్సర్ తెలియదు. అంత పెద్దగా ఉంటే ఎవరికి తెలుస్తుంది? ప్రదీప్ మా వాడు గాడిదలు ఒప్పేసుకున్నాడు, పేరు చెప్పినా. కావ్య గారు అంటే చెప్తే గాడిదా అన్నారు కదండి. పద్ధతిగా మేము అడిగాం కాబట్టి పందులు గాడిదలే ఉండవు. వాళ్ళిద్దరు చెప్పట్లేదు, వాళ్ళిద్దరికి తెలియదంట. గుంటూరు కారం అని నేను అనుకుంటున్నా. ఎస్. ఆ పిక్చర్ మళ్ళీ ఏంటి చెప్తా. ఆయన హైదరాబాద్ విజయవాడ వెళ్తారు, బీడీ కాలుస్తారు, 3Dలో కనిపిస్తే. దాని తర్వాత మిర్చి, దాని తర్వాత కుర్చీ మడత పెడితే అది ఆయన వెహికల్. చెప్పండి ఏంటో. గుంటూరు కారం. క్లియర్ గా చెప్పాను కదండి మైక్ లో, మళ్ళీ ఏం సినిమా అంటే గుంటూరు కారమేనా? ఇప్పుడు తెలిసిందా భయ్య నా బాధ ఏంటో? బాగా అర్థమైంది భయ్యా. ఏడోకు. వెరీ గుడ్ మేడం. చాలా అదే ఓన్ గా మీకు తెలిసినట్టు భలే చెప్పారు, కాన్ఫిడెంట్ గా. చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి చేస్తున్నా. అసలు చాలా బాగా చేశారు, ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. అసలు యాక్చువల్లీ పక్కన ఉన్న వాళ్ళు ఆన్సర్ చెప్పడం కూడా రాదు వాళ్ళకి. గుంటూరు కారం అని చెప్పొచ్చు కదా. అయితే గుంటూరు కారం అండి. గుంటూరు కారం. ఓకే, సో గాడిద పంది చిచి 2 సైడ్లు ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి, ఐ మీన్ 2 సైడ్లు ఎవరికి పాయింట్ రాలేదు. ఈ ఒక్కసారి ట్రై చేస్తాం. నువ్వు సేమ్ పోస్ట్ ఇచ్చా మళ్ళీ చెప్పలేరు వీళ్ళు. ఏం కాదు, అదే బొమ్మలు మార్చే చెప్పలేరు వీళ్ళు. ఇప్పుడు అదే వస్తుంది చూడు. ఓకే రెడీ. ఆహా చాలా కష్టం ఇది. yes భయ్యా రాంగ్ ఆన్సర్ చెప్పింది అనుకో భలే ఉంటుంది మామూలుగా. 5. హలో పంది గాడిదలు అట్లా ఇటు తిరిగమ్మా. 5 రామ్ చరణ్ గారి సినిమా. 3 రామ్ చరణ్ గారి సినిమా. పెచ్చి కాదు. 3 అయ్యయ్యో, రామ్ చరణ్ గారి 1 టైం అప్. రామ్ చరణ్ గారి సమంత సినిమా. అవునా? అవును. అయ్యో అంత పెద్ద పేరు ఎందుకు ఉంది సినిమా పేరు? కాదు, హియరింగ్ ఎయిడ్ అక్కడ ఉన్నది అంజలి గారికి ఇవ్వాలనిపిస్తుంది. వీళ్ళు అరుస్తున్నారు ఇక్కడ నుంచి. ఓ మిషన్ ఈవిడికి కావాలా? వర్ష పంది ఆన్సర్ చెప్పింది మధ్య రంగస్థలం. నిజంగా నేను వినలే. ప్రదీప్ నేను పందిలా ఉన్నానా? తప్పు నాన్న, బాగుంటాయా భయ్యా. మర్చిపోయాను చెప్పడం, బజర్ కొట్టి ఆన్సర్ చెప్పలేదు కాబట్టి -. మైనస్ చేయడానికి పాయింట్ లేదు కదా అక్కడ. అవునా? అయితే పనిష్మెంట్ మళ్ళీ ఆయనే, మళ్ళీ జన్మలో కూడా ఆయనే పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని. చెప్పు ఎవరికి పనిష్మెంట్ ఇద్దాం? ఆవిడకి ఇద్దామా, ఆడియన్స్ కి ఇద్దామా? ఆయనకి అక్క అమాయకురాలు. అహల్లే అమాయకురాల్లాగా అక్క అమాయకురాలు. ప్రదీప్ ఆవిడ బజర్ కొట్టారు, ఆన్సర్ మీ వాళ్ళకి చెప్పినా మీరు చెప్పలేదు. నేను వినలేదు. సో భయ్యా ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లో పనిష్మెంట్ ఇవ్వాలి. భరించేవాడే భర్త, నాదేమన్నా ఆయనకి. మీరు ఎన్నైనా చెప్పండి మేడం, మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నువ్వు తగ్గదు భయ్యా. అసలు తగ్గను. నేను చెప్తున్నా పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు నువ్వు పుషప్స్ చేస్తావు కదా, ఆవిడ పైన కూర్చుంటారు, నువ్వు ఇలా పుషప్ చేయి భయ్యా. 10 చేయి. సూపర్. ఎందుకు కాదో పనిష్మెంట్ చూద్దాం మనం. నువ్వు తగ్గద్దు. రెడీ రివర్స్ చేద్దాం లేకపోతే. దాని తర్వాత సెట్ కిందకి వెళ్ళి నేను ఎత్తుకు రావాలి నేను. అయ్యా అన్నా, ఓ అలా కూర్చుంటారు. అన్నా పైకి వస్తావా, ఏమైనా బండి చెప్పాలా? రెడీ 10 కొట్టాలి. 1 అన్నా ఇంటికి వెళ్తే గానీ ఏం తెలీదు. మాస్టారు చెప్పండి, సిచ్యువేషన్ ఏంటి? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇంటికి ఎలా తెలుస్తుంది పరిస్థితి? ఇదంతా వదిలేండి, ఆవిడ పెర్ఫార్మెన్స్ చూడు. అంత అయిపోయాక నాన్న అలా కాదు. మా ఆయన రోజు జిమ్ కి వెళ్ళి 3 గంటలు వర్కౌట్ చేస్తాడు. ఇవన్నీ జుజుబీలు, ఇలాంటివన్నీ చెప్పొద్దు మీరు, అర్థమైందా? ఇంకా వేరే ఆయన జిమ్ అని చెప్పి 3 గంటలు బయట తిరిగేసి వస్తున్నాడు. ఈ ఆదర్శ దంపతులు ఆడిన తర్వాత ఇంత హడావిడి చేసి ఒక్క ఆన్సర్ కూడా చెప్పలేదు వీళ్ళిద్దరు. సో కాబట్టి నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ని పిలుస్తాం. వెల్డన్ భయ్యా, బతికిపోయావు. ఈసారి మా పంచ్ ప్రసాద్ గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ పంచ్ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే పిక్చర్ ప్లీజ్. ఎవరది బెల్ కొట్టారు? పనిచేస్తున్నా చెక్ చేశాను. బుజ్జి రేపు అంట్లు కడగనక్కర్లేదు చెప్పి. చూసావా, రేపు గిన్నెలు గడక్కర్లేదంట. ఇవాళ వేసాను కాబట్టి. 5 4 3 2 1 రివర్స్ లోకి పడుతున్నా అంకిల్. సో ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి జస్ట్ జోక్ చేసిన. ఇది బాలయ్యబాబు సినిమా. ఇది చూడు, ఒక వైపు చూడు, సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఇందాక మాది అదే పరిస్థితి. ఆవిడ పంపించే వీళ్ళని కూడా. దరిది ఒకే స్థితి, ఏమిటి పరిస్థితి బాబు. సారీ టైం అయిపోయింది. వినాశ్రియ జన నాస్తి, వినాశ్రియ సృష్టి నాస్తి, ఇలాంటి చెప్పను డాకు మహారాజ్.
అదే టైం అయిపోయింది. సారీ మేడం, ఇటు సైడ్ పాస్ అయింది. ఆన్సర్ ఏంటి? డాకు మహారాజ్ బట్ వెల్ ప్లేడ్, సూపర్. మీకు పాయింట్ వచ్చింది. ఈసారి బెల్ కొట్టిన 5 seconds లో ఆన్సర్ చెప్పాలి. డన్. పిక్చర్ ప్లీజ్. అన్ని ఒక్కొక్క సినిమా కాదు, అన్ని ఏంట్రా నిమిషం. ఆన్సర్ తెలుసు నాకు. ఎస్, ఆన్సర్ ప్లీజ్. స్పైడర్ స్పైడర్ కరెక్ట్ గెస్ చేశారు. ఎలా? ఫస్ట్ ముసుగేసుకుని ఒకడు ఉంటాడు సినిమా స్టార్టింగ్ లో, విలన్. తర్వాత విలన్ ని లేదు, విలన్ మకర రాశి. మకర రాశి విలన్ చిన్నప్పుడు చిన్నగా ఉన్నాడు, ఫోటో అది. తర్వాత గన్స్ తో ఆడుకుంటాడు. గన్స్ కాదండి అది, అది మొక్కలకి నీళ్లు కొట్టేది. లెన్స్. మేడం కరెక్ట్ గా గెస్ చేశారు, లెన్స్. అదే. ఇప్పుడు మకర రాశిలో పుట్టిన ఆ పిల్లాడు లెన్స్ ఎందుకు వాడుతున్నాడు? ఆ మాస్క్ వేసుకోవడం కోసం. సార్, ఇది వీటిలన్నిట్లో స్పైడర్ ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉందిగా. బేసిక్ గా ఇది నాకు తెలుసు ఈ ఆన్సర్. తొక్కిడ్డ థోమ్ విక్రమ్. ఇక మొదలెడదామా? ఫెంటాస్టిక్ మేడం, అసలు చాలా బాగా గెస్ చేశారు. స్పైడర్ ఇస్ రాంగ్ ఆన్సర్. ఈసారి సార్ విక్రమ్ మీరు చెప్పారు. ఎస్. సో మీకు పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ మేడం, మీరు బాగా ఆలోచించారు, మీ ఆయనలా కాకుండా ఒక్కటి కూడా కరెక్ట్ చెప్పకుండా. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తీ స్పెషల్ లో బోలెడంత మంది దోస్తులు వస్తున్నారు. ఏమేం చెప్పకూడదు అన్ని చెప్పేసి వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మనకి తెలియని టాప్ సీక్రెట్స్ చెప్పడానికి మరో 2 ఫ్రెండ్స్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ ఇద్దరికి. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. వెరీ స్పెషల్ డే. ఫస్ట్లీ ఇద్దరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. చూడ్డానికి నా ఫ్రెండ్స్ ఎంత దరిద్రంగా ఉన్నా నాకు వాళ్ళంటే ఇష్టం. అదో లవ్ అని. ఇంతకీ మీ ఫ్రెండ్స్ ఎవరు? నిషా, రామ్ ప్రసాద్. వావ్, వాట్ ఏ పరాకాష్ట. ఎస్, ఇద్దరు ప్లీజ్. మా రామ్ ప్రసాద్ ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఇండస్ట్రీ వరకు ఎవరెవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ మాకు తెలుసు. ఇలా బయట ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడు ఎవరిని కలవనివ్వడు, ఎందుకంటే మొత్తం మ్యాటర్ తెలిసిపోద్ది అని చెప్పి. మందు సరిపోదాను ఇంకేం కాదు. మా ఫ్రెండ్షిప్ రఫ్ గా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుందో చెప్పు. రఫ్ గా ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీ ఫ్రెండ్షిప్? అదే క్వశ్చన్ మీకు వేసినట్టున్నారు. నేను మీకు వేసాగా. 30 years. ఒక్క నిమిషం. 30 years. ఆయన చేసిన మోస్ట్ తింగర్ పనులు ఏదైనా ఉన్నాయి? 7th class లో అనుకుంటాను 2-3 సబ్జెక్ట్స్ పోయాయి. కొంతమంది ఇంట్లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకాలు అవి పెట్టుకొని వచ్చాం. సో ఇతను మాత్రం వాళ్ళ డాడీ సంతకం పెట్టారండి. దొరికేసాడు అలాగా? ఒకసారి దొరికిపోయాడు. ఇంట్లో స్టార్ట్ చేస్తే స్కూల్ వరకు కూర్చుని ఉన్నారు. బాగానే చదువుతారా? స్లిప్లు బాగా పెట్టేవాడి స్కూల్లో. సీరియస్ గా ఎంత వంకరగా ఉన్నావంటారు, నేను ఏం అడిగినా దానికి రివర్స్ లో వస్తారా? వేరే వాళ్ళకి స్లిప్లు పెట్టాలా నేనే రాసిచ్చేవాడిని. ఎవరికి కనిపించకుండా ఇంత పేపర్లోనే. నమ్ముతావా? అందరూ అంటారు కదా, మీ ఇంటి అగ్గిపెట్టి మీద స్కిట్ రాస్తాను కదా, దానికి ఒక సీక్రెట్ ఉంది. చిన్నప్పుడు అలవాట్లు. ఇంత చిన్న పేపర్ మీద 10 marks 5 marks 2 marks అన్ని ఒక 6-7 రాసేసేవాడిని. ఇంకా నయం, అదే తాడు కట్టేసి ఇచ్చేయలేదు. మీ ఫ్రెండ్ గురించి మీ మాటల్లో. వీడు చిన్నప్పటి నుంచి మాతో పాటు ఆడుకునేవాడు బాగా. వీడే మా ఇంటికి వచ్చి దారా క్రికెట్కి వెళ్దాం, దారా సినిమాలకి వెళ్దాం, అన్నింటికి వెళ్దాం అన్నాడు. వీడు నైట్ టైం ఎప్పుడో గంట చదివాడు అంతే. టాపర్ నెంబర్ వచ్చాడు. వీటితో పాటు తిరిగి ఉన్నాను కదా, ఉదయం లేసరికి ఏం అర్థమైంది కాదు. ఉదయం లేకని గజనీలాగా ఈరోజు ఎగ్జామ్ ఏదో జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎడిషనల్ ఎక్కువ అడిగాడు. ఎందుకు తెలుసా? చెమట తడిసిపోయి కొత్త పేపర్ ఇచ్చేవారు. ఆయన కూడా తెలుసు ఇవన్నీ పేలవరా నాకు తెలుసా, నవ్వుకుంటున్నాడు ఆయన లోపల. సరే, ఇప్పుడు ఈ యాక్టింగ్, ఈ రైటింగ్ ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్టింగ్ అంటే కామెడీ అయితే చేసేవాడు, పంచలవి వేసేవాడు స్కూల్లో టీచర్ల మీద బాగానా. ఓ, అప్పుడు పేలే. ఓకే, మరి ఏంటో ఇప్పుడు? ఓకే. గురుగారు మీ పేరు? Myself, Master Sripal. I'm the head coach at Shogun Martial Arts Academy. Yes. So actually మేము కోవిడ్ బ్యాచ్ అన్నమాట. ఓ, ఈవిడ కూడా? Yes. మేడం ఇప్పుడు కూడా ప్రాక్టీస్ లో ఉన్నారా? అప్పుడప్పుడు. అభి ఏదో ఇందాక ఆటలో తెలియక అడ్డావు గానీ అప్పుడు అన్నప్పుడే నేను డౌట్ వచ్చింది ఆవిడ. మీరు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? నేను సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? బికాస్ ఇండస్ట్రీలో ఉండాలంటే మన సేఫ్టీ మనం చూసుకోవాలని.
ఇండస్ట్రీలో ఉంటే యాక్టింగ్ నేర్చుకోవాలి కానీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చు. చాలా మంది ఏడిపిస్తారు కదా, ఏడిపించేటప్పుడు మనం కొట్టడానికి వాళ్ళు ఏడిపించారు అంటే వాడు అవుతాడేంటి అక్కడ, వాడు వెళ్ళిపోతాడు కదా అనేసి. ఓ పని చేద్దాం, రామ్ ప్రసాద్ సెంటర్ లో ఉంటాడు, ఫస్ట్ స్టూడెంట్ కొడతారు, తర్వాత మాస్టర్ కొడతారు. రామ్ ప్రసాద్ గెస్ట్ చేయాలి ఎవరు కొట్టారు ఫస్ట్. నేను చెప్పాను ఇందాక స్పోర్ట్స్ లో రన్నింగ్ మనకు చాలా వచ్చి పారిపోతా ఇప్పుడే. ఏ ఇబ్బంది కాదబ్బా, మాస్టర్ వచ్చారు, అతను స్టంట్స్ కానీ జంపింగ్స్ అలాంటి చేయించాలంట. దానికి ప్రాపర్ డ్రెస్ ఉండాలి. ఏ మంచి బట్టలు వేసుకున్నారు కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ షోకి వచ్చినందుకు, టైం స్పెండ్ చేస్తున్నందుకు. ఇట్ వాస్ లవ్లీ క్యాచింగ్ అప్ యు గైస్. ప్లీజ్ బి సీటెడ్. శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తీ స్పెషల్ లో ఇప్పుడు మరో దోస్త్ ఎంట్రీ. ఈసారి వచ్చే దోస్తు కొంచెం స్పెషల్ దోస్తు. ఏ మా తర్వాత కదా మా వాడుతో. మీ వాడు సూపర్ స్పెషల్, చిన్నప్పటి నుంచి. ఏళ్ళు నడిచేనైనా 7 ఏళ్లే, మీద 30 ఏళ్ళు. ఒక క్యూట్ దోస్త్ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నాడు. ఆయన ఎమోషన్స్ ని క్యూట్ గా డిస్ప్లే చేద్దాం అనుకుంటాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. ఏం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల, నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. నేనంటే ఏదో సాంగ్ వచ్చింది, లిరిక్ మ్యాచ్ అయిందని ఇలా అన్నాను. నువ్వు నన్ను కూడా వదిలేసి. ఇంతకీ ఎస్ ఎవరి కోసం వచ్చారు? మీ పేరు ఫస్ట్లీ? నా పేరు ప్రీతమన్న. ప్రీతమన్న. అన్న నాకు సెపరేట్ నాకేసావా? ఓకే. సో ప్రీతం, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ అన్న. అండ్ ఈ రోజు ఎవరి కోసం వచ్చారు? మీ ఫ్రెండ్ ఎవరు? ఇక్కడ వచ్చాను నేను. అనుకున్నా నువ్వు సూట్ వేసినప్పుడే అనుకున్నా. ఎస్ వర్ష కదా. ఇంకా ఉన్నారన్న అక్కడ, స్పెషల్ గా ఉన్నారు అక్కడ. పుష్పాంజలి కదా. సారీ మాట్లాడలే. సారీ, మీరు అంకుల్ తో చాటింగ్ మీరు కానీ. హాయ్ కావ్య గారు. హాయ్. మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. పర్మిషన్ ఇస్తే ఒక 2 minutes మీతో మాట్లాడాలి. తప్పకుండా. రండి. సెట్ అయిపోవే, జల్దీ సెట్ అయిపోవే. కళ్ళు లొట్టి పక్కన కార పూసలెక్క మన జోడి మస్తుంటదే. మీ గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, మీ చిన్నప్పటి విషయాలు. చెప్పండి. మీరు స్కూల్ టైంలో మొత్తం స్కూల్లో చదువుకున్నారు మన ఫిలిం నగర్ లో. అవును, మీకెలా తెలుసు? లాస్ట్ బెంచ్ లో లవ్ సింబల్ అవును, నేనేసింది అది. ఓహో, మీరు ఫ్లో లో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడుకోండి అయితే. అండ్ మీరు గంగోత్రి సినిమాలో షూటింగ్ లో బిజీ ఉన్నప్పుడు అసలుకి స్కూల్ కే వెళ్లేవాళ్ళు కాదు, కానీ మీ మదర్ మాత్రం స్కూల్ కి వెళ్ళి మీ బుక్స్ తీసుకొని వచ్చి షూటింగ్ లో హోంవర్క్ కంప్లీట్ చేయించారు మీది. అవును, మీ డైలాగ్ అదే. అవును, నేను నమ్మలేకపోతున్నాను. వావ్. అంటే ఇది కూడా ఎలా తెలుసని? మీ ఫేవరెట్ కలర్ ఎవరికైనా తెలుసా ఇక్కడ ఎవరికైనా? హలో, మాకెందుకు తెలియదు, చెప్పు. ఆరెంజ్, ఎల్లో, రెడ్, వైట్. నువ్వు ఉండవమ్మా, ఆయన చెప్పడం అవసరం. అవును అంటారు. ఆగు ఒక నిమిషం. అన్ని ఉన్నాయి మేడం కి, అన్ని ఫేవరెట్ కలర్స్. అండ్ మీరు స్కూల్లో కూడా ప్రతి డాన్స్ కాంపిటీషన్ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మీరు వెనకాల ఉండేది మొత్తం ఎంకరేజ్మెంట్ నేనే. అది కూడా చెప్పు. ఒక్కదానికి కూడా ప్రైజ్ రాలేదు, అన్నిట్లో పార్టిసిపేట్ చేసి. అది కూడా చెప్పు. అది తప్పు, అందుకే చెప్పలేదు. అవును అన్నాం అనుకున్నా నేను కూడా. ఇంకేం లేవా క్వశ్చన్స్? అంతేనా? ఒక స్పెషల్ ఉందన్న. ఓ, నువ్వు ప్రిపేర్ అయ్యావు. ఓకే. ప్రదీప్ గారు, మీ జాకెట్ లో పెడదాం. రోజ్ చెవులో పెట్టమ్మా. ఏ ప్రదీప్, నువ్వే కదా ఆయన పిలుచుకొచ్చింది ఇందాక. అవును. ఒక డాన్స్ సాంగ్. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల, నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. రాగానే చేయి పట్టుకుని డాన్స్ చేసాడు బ్రో. నువ్వు కనీసం చెయ్యి కూడా పట్టుకోలే డాన్స్ చేయడానికి. అలా చేయి పట్టుకునేలా ఉంటే ఈ పాటికి పెళ్లి అయిపోయేది ఆయనకి. ఓయ్ పొట్టి పిల్ల, నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఆయన రోజా పూ తీసి ఆయన మోకాలు పెట్టి ఆయన డాన్స్ చేస్తే నా పెళ్ళి నుంచి వచ్చిందమ్మా ఇందులో. అంటే నువ్వు కూడా అంత ఫాస్ట్ గా ఉండుంటే బాగుండేది అని. ఒక్క పువ్వు ఇస్తేనే డాన్స్ చేస్తారు కదా. మల్లె పూలకి ఇవన్నీ మొలవరా. ఒక్క పువ్వుకే యాక్సెప్ట్ అంటే నేను కూడా ప్రపోజ్ చేయొచ్చా? విల్ యు మ్యారీ మీ? పొట్టి పిల్ల
నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల. ఫర్ ద ఫస్ట్ టైం వీడు పొట్టి పిల్ల అని పాట పాడుతున్నాడు, నాకు అది రాదే. వీడు కూడా చేపట్టుకున్నాడు. ప్రదీప్ నువ్వు సింగిల్, నేను సింగిల్, రెడీ టు మింగిల్. జీవితాంతం సింగిల్ గానే ఉంటాడు మనోడు, నీతో మాత్రం మింగిల్ అవ్వడు. జోక్స్ అపార్ట్, ఇక్కడ ఏం జోక్స్ లేవు కానీ జోక్స్ అపార్ట్, బట్ వెరీ స్వీట్. చాలా బాగా మాట్లాడావు, చాలా బాగా ఎక్స్ప్రెస్ చేసావు. దీన్ని బట్టి అర్థమవుతుంది హౌ బిగ్ ఫ్యాన్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నారు. ఇన్ఫాక్ట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ హూ సపోర్ట్ మీ చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చి. ఐ హోప్ you don't get bored of me anytime and I'll keep continuing doing these films that I do. బాధపడదు ప్రదీప్, ఏడొద్దు ప్లీజ్ ప్లీజ్. అందుకే కళ్ళజోడు పెట్టినా నాగండి. అయిపోయిందమ్మా. ముందు సింగపూర్ ఎప్పుడు వెళ్తారు కనుకో ఫస్ట్. ఏంటి సింగపూర్ నుంచి వచ్చావా? పట్టుకో. హ్యాపీ జర్నీ చెప్పి. హ్యాపీ జర్నీ. ఫ్లైట్ టైం అవుతుంది, పద. లేట్ అయిపోతుంది, మళ్ళీ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. లేదు, రేపు తన ఫ్లైట్ కి వెళ్ళేది. నీకు అన్ని తెలుసు, నీకు అన్ని తెలుసు, నీకు మన తప్ప మోతాలు అందరి గురించి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. బట్ వెళ్ళిపోకుండా ఉండి ఈ షోని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. రా 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 పక్కన కూర్చో. ఏరా నీ సబ్బు స్లో ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తీ స్పెషల్లో ఇప్పుడు అసలు సిసలైన ఇద్దరు దోస్తులు. వాళ్ళిద్దరు కాదు, డాన్స్ చేస్తే ఒక్కలుగానే ఉంటారు. ఎస్, ఆర్ వెరీ ఓన్ ది ఫెంటాస్టిక్ డి డాన్సర్స్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభి అండ్ రాజు. రే మామా, ఏంట్రా వెయిటింగ్ ఇక్కడ? పద వెళ్దాం. రే మామా, నా గర్ల్ ఫ్రెండ్ వచ్చే టైం అయిందిరా, కాసేపు వెయిట్ చేద్దాం మామా. సరే, ఈ రోజు నువ్వు ఎలాగైనా అమ్మాయి ప్రపోజ్ చేయాలరా. అమ్మాయి వచ్చింది, వెళ్ళరా. హాయ్ ప్రియా. హాయ్ రాజు, నాకేమైనా చెప్పాలా? సరే రాజు, నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. రాజు, నువ్వు 3 మూవీలో ధనుష్ లాగా చేస్తావు కదా, అలా ఒకసారి చెయ్యవా? ఆపు, ఎక్కువ ఫీల్ అవ్వకు, నా లవరు. నా కళ్ళల్లో కలదు అంట, నీ గుండెల్లో ఒదిగైనంట, నాగరు మరలాగా నీ ముందు ఒరిగిందంట. లవ్ యూ ప్రియా. రాజు, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అందగాడు ఎవరు ప్రియా? బేబీ. దేవదాసు మనవడో మన్మధుడికి వారసుడో, కావ్యములో కాముడో అంతకన్నా రసకుడో. ఏం ఫీల్ అవకరా, అమ్మాయి పోతే మర్చిపోవడానికి మందుందిగా, పదా. Come on boys. స్కూల్కెళ్ళే వరకే రా క్లాస్మేట్స్, రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్. అరే స్కూల్కెళ్ళే వరకే రా క్లాస్మేట్స్, రెంట్ కట్టే వరకే రా రూమ్మేట్స్. వీకెండ్ వచ్చే వరకే ఆఫీస్ మేట్స్, లైఫ్ ఎండ్ అయ్యే వరకే రా సోల్మేట్స్. అరే ఎండ్ అంటూ లేని బెండ్ అంటూ కానీ రియల్ రిలేషన్షిప్. క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్. క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్.
మామా ఇప్పుడు మంది ఎలా మామా? ఏం పర్లేదు, నేనున్నాగా బాయ్స్. క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ మనం క్లాస్మేట్స్ గల 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 క్లాస్మేట్స్. We are all classmates. నిజంగా చాలా చాలా హ్యాపీ. వీళ్ళిద్దరు సోఫాలో కూర్చున్న, స్టేజ్ మీద డాన్స్ చేసిన, ఏ షోలో ఉన్నా ఈ బాండింగ్ చాలా చూడముచ్చటగా ఉంటుంది. అయితే ఒక డాన్స్ షో ద్వారా పరిచయం, డాన్స్ ద్వారా మీ ఇద్దరి బాండింగ్ స్టార్ట్ అయింది అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది అండ్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలని ఈ పాటలో చెప్పినట్టు వచ్చేవాళ్ళు వచ్చినా పోయినా మనకు మాత్రం మన ఫ్రెండ్ ఉంటాడు. ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ డార్లింగ్. సూపర్. రాజు, మీ బాండింగ్ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి నీ మాటల్లో. రీసెంట్ గా D20 టైటిల్ కొట్టాను. Yes. నేను టైటిల్ కొట్టిన దానికంటే వాడు ఎక్కువ హ్యాపీగా ఉన్నాడు అసలు. అండ్ దాంట్లో మనోడు కంటెస్టెంట్. అవును. నేను హెల్మెట్ అయినా కానీ అంటే ఆపోజిట్ కంటెస్టెంట్. సో నేను గెలిస్తే వాడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఫ్యాంటాస్టిక్ అండ్ కంగ్రాచులేషన్స్ D20 సీజన్ విన్నర్ రాజు. ఫిగర్ సెట్ చేసినట్టున్నావు. D10, D20, మళ్ళీ D30కి వచ్చేస్తావుగా. D10 ఏ టైం కి ఏ డేట్ కి అయితే కుట్టాడు, D20 కూడా అదే టైం కి అదే డేట్ కి కుట్టాడు. సూపర్. ఇయర్ తేడా అంతే. అండ్ ఇలాగే మీరు స్టేజ్ మీద వచ్చిన ప్రతిసారి మీరు ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ అభి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. వాట్ ఏ ఫెంటాస్టిక్ ఆఫ్టర్నూన్. సండే రోజు ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్, అది కూడా దోస్తీ స్పెషల్ మా శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఇంతమంది మా ఫ్రెండ్స్ రావడం అండ్ ఇంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి రావడం, అందరూ కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా చాలా హ్యాపీ. ద మోస్ట్ మెమరబుల్ డే ఫ్రెండ్షిప్ కి అండ్ ఫ్రెండ్స్ మధ్యలో. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. మా కొలీగ్స్ గురించి, మా ఫ్రెండ్స్ గురించి మాకు కొన్ని విషయాలే తెలుసు, బట్ ఫ్రెండ్స్ వచ్చి ఇంకొన్ని విషయాలు చెప్పడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు చిన్నప్పుడు ఆటలు ఆడాము, చిన్నప్పుడు కబుర్లు చెప్పుకున్నాము, ఆ చిన్నప్పుడు స్నేహాలను గుర్తు చేసుకున్నాము. అలాగే చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే వస్తే అందరం ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకునే వాళ్ళం. ఆ అనువైతే కూడా అయిపోతే నిజంగా స్కూల్ డేస్కి వెళ్ళినంత ఆనందంగా ఉంటుంది. సో ఎస్, వెనకాల ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉన్నాయి, తీసుకోండి కలర్స్. ఎవరెవరికి ఏం కలర్స్ కావాలి. ఈ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ప్రదీప్ గారు, ఇంత షో చేసాం మీకోసం. ఇప్పుడు అర్థమైందా మీకు అసలు ఫ్రెండ్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ కున్న ఎమోషన్ ఏంటి? అవన్నీ నాకు ముందే అర్థమయ్యామా. అవునా? అంటే ఏం లే, మా బ్యాచ్ లో అందరూ అబ్బాయిలు ఉండే, ఒక అమ్మాయి ఫ్రెండ్ గా ఉండాలి అని కోరుకున్నాం అంత. మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు భయంగా ఉంది అంటే మీరేమంటారు? మీ క్వశ్చనే తప్పు. నా ఫ్రెండ్ అయి ఉండి భయంగా ఉందంటే నేను అక్కడే ఉండుంటాను కదా. నాకు మళ్ళీ ఫోన్ చేసి ఏం పిలవక్కర్లేదు, ధైర్యం చెప్పడానికి నేను పక్కనే ఉంటాను కదా. అంతకంటే ధైర్యం ఇచ్చేది ఇంకెవరు చెప్పండి, ఫ్రెండే కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ ఫ్రెండ్స్ అండ్ చాలా చాలా హ్యాపీ. అండ్ ఈ రోజు మై డియర్ డార్లింగ్ పుష్పాంజలి గారిని కూడా కలిశాను, వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ ఒక్క రోజే కాదు, సంవత్సరం పొడుగునా ప్రతి రోజు ఆ ఫ్రెండ్ అనేవాడిని ఎప్పుడు ఇక్కడ ఉంచుకోండి. అండ్ ఎవ్రీ డే ఇస్ అ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ దోస్తీ. This is Pradeep Machiraju signing off. Thank you.